సంపాదించారు. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి దగ్గర జరిగినటువంటి కారు ఘటనకు సంబంధించి సింగమయ్య మృతి చెందిన నేపథ్యంలో ఆ మృతికి ఆయన కూడా కారణం అంటూ ఆయన్ని ఏటుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో. ఆయనతో పాటుగా పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ కూడా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్లన్నింటినీ గురువారం రోజు ఏపీ హైకోర్టు విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా సత్తెనపల్లి వద్ద జరిగినటువంటి ఈ ఘటన. ఆయన కాన్వాయ్ మీద ఉండగానే, ఆయన కారు మీద ఉండగానే ప్రజలతో ఆయన మాట్లాడుతూ వేవ్ చేస్తూ వెళ్తున్న సందర్భంలో భారీగా చుట్టూ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో సింగమయ్య అనే వ్యక్తి ఆ కారు కింద పడడం, ఆయన మీదుగా ఆ కారు వెళ్ళిన నేపథ్యంలో ఆయన మృతి చెందాడు అంటూ కేసు నమోదైన విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి రకరకాల వాదనలు మనం వింటూనే ఉన్నాం. వైసీపీనేమో ఇది కేవలం ఏఐ జనరేటెడ్ వీడియో అని, కావాలని ఇది ఒక కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్ అంటూ కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్న తరుణం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు టీడీపీ నాయకులేమో ఇక సింగమయ్యని చంపారు, ఒక రకంగా చెప్పాలంటే తెలిసి కూడా ఇది కావాలని చేశారు, ఆయన కింద పడ్డాడని తెలిసినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అంటూ వారు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు కొన్ని వాదనలు సింగమయ్య కారు కింద పడ్డప్పుడు ఆయనకి దెబ్బలు తగిలాయని, అయితే ఆయన్ని పక్కకు తీసిన తర్వాత కూడా ఆయన హాస్పిటల్కి తరలించకుండా జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళిపోయారని ఆయన్ని వదిలేసి, దీనివల్ల ఆయనకి చికిత్స అందడం లేట్ అయ్యి ఆయన చనిపోయారు అంటూ రకరకాల వాదనలు, ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఓవైపు తాడేపల్లిలోని ఆయన కార్యాలయం వద్ద నోటీసులు జారీ చేసిన విషయం కూడా మనం చూసాం ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటుగా పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ వీరు కూడా క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో 5 పిటిషన్లకు సంబంధించి రేపు విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయం మనకు తెలిసిందే. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. ఓవైపు వైసీపీ కార్యాలయానికి అందించినటువంటి నోటీసులు, పోలీసులు అందించినటువంటి నోటీసులు ఓవైపు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళొద్దు చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళడం కానీ, అలాగే ఈ కేసుకు సంబంధించిన ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులను కానీ, సాక్షులను కానీ బెదిరించడానికి కుదరదని, బాధిత కుటుంబ సభ్యులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కుదరదు అంటూ నోటీసులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నోటీసులకు సంబంధించి ఖచ్చితంగా వైసీపీ నాయకులు లేదంటే వైసీపీ కార్యకర్తలు ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కావాలని ఒక కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్ తీసుకొచ్చి కావాలని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసుల మీద, టీడీపీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి క్వాష్ పిటిషన్, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి, నోటీసులు ఇచ్చిన తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు వైసీపీ నాయకులు అనే దానికి సంబంధించి మొత్తం 5 క్వాష్ పిటిషన్లు నమోదైన నేపథ్యంలో అసలు ఈ క్వాష్ పిటిషన్లో పూర్తిగా ఏమేమి మెన్షన్ చేశారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు లైవ్లో సిద్ధంగా. రాజేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటుగా వైవి సుబ్బారెడ్డి, అలాగే విడుదల రజని, కేఎన్ఆర్ కూడా, పేర్ని నాని కూడా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మొత్తం మీద? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకి వెళ్లే సమయంలో ఈ నెల 18వ తేదీన ఏటుకూరు వద్ద జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా దాదాపు మాజీ మంత్రి విడుదల రజని, పేర్ని నాని, అదేవిధంగా ఆ డ్రైవర్ రమణారెడ్డి మీద కూడా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఏటుకున్న నేపథ్యం, నిన్న ఆయన కార్యాలయానికి వెళ్ళి ఆయన ఆ రోజు నడిపినట్టు ఆయన ప్రయాణించినటువంటి కారును కూడా నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఫర్దర్గా ఇంకా విచారణ వేగవంతం అవుతున్న నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ని అంటే ఈ కేసుని క్వాష్ చేయాలంటూ ఆయన తన పిటిషన్ అయితే దాఖలు చేశారు. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. జగన్తో పాటు ఆ రోజు కేసులో ఉన్నటువంటి కేసు నమోదైనటువంటి జగన్ వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి పిఏ కేఎన్ఆర్ కె నాగేశ్వరరెడ్డి మీద, అదేవిధంగా
వైవి సుబ్బారెడ్డి మీద కూడా కేసు నమోదు కావడంతో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 3 పిటిషన్లతో పాటు నిన్న మాజీ మంత్రి పేర్ని నాని అదేవిధంగా విడుదల రజని ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుని క్వాష్ చేయాలని వాళ్ళు హైకోర్టును కోరారు. వాళ్ళిద్దరు పిటిషన్లు ఈరోజు విచారణ జరగాల్సిన సందర్భంలో ఈ ముగ్గురు అంటే జగన్మోహన్ రెడ్డి, కేఎన్ఆర్, వైవి సుబ్బారెడ్డి కూడా హైకోర్టుని సేమ్ కేసు అదే కేసులో క్వాష్ చేయాలని కోరిన నేపథ్యంలో మొత్తం 5 పిటిషన్లకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ల మీద రేపు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ 5 క్వాష్ పిటిషన్ల మీద రేపు విచారణ జరగబోతుంది. రేపు హైకోర్టు ఏం చెప్పబోతుంది అంటే ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఇరికించారంటూ క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు ఇటువైపు అంటే జగన్ వైపునో లేకపోతే మాజీ మంత్రులు దాఖలు చేసినటువంటి పిటిషన్ వైపు వాదనలు విని క్వాష్ చేస్తుందా, ఈ కేసుని క్వాష్ చేస్తుందా, లేకపోతే విచారణకు సహకరించాల్సిన అవసరం ఉంది, ఆ వీడియో ఎవిడెన్స్ ఉంది, పోలీసులు ఏ ఎవిడెన్స్ సమర్పిస్తారు, ఆ ఎవిడెన్స్ ఆధారంగా కోర్టు ఏమైనా వాళ్ళకి విచారణ సహకరించాల్సిన అవసరం ఉంది, కేసు ముందుకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆదేశాలు ఇస్తుందా అనేది రేపు తెలియబోతుంది. ఏదేమైనప్పటికీ ముందస్తుగానే హైకోర్టును ఆశ్రయించడం కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ వెర్షన్ ఏంటంటే ఇది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిజైన్ చేసి కావాలనే ఒక కన్స్ట్రక్టెడ్ వీడియోని తీసుకొచ్చారు. ఆ రోజు 18వ తేదీన జిల్లా ఎస్పీ సతీష్ కుమారే స్వయంగా అది గుర్తు తెలియని వాహనం తగిలి సింగయ్య మృతి చెందారంటూ ప్రెస్ మీట్లో చెప్పి తర్వాత 2 రోజుల తర్వాత అంటే 4 రోజుల తర్వాత 22వ తేదీన ఒక వేరే వీడియో దొరికింది. ఆ వీడియోలో జగన్ కారు కింద సింగయ్య పడి చనిపోయినట్టు ఆ వీడియో బయటకు రావడంతో ఆ వీడియోని బేస్ చేసుకుని ఆ రోజు దొరికినటువంటి ఇతర ఫుటేజ్ని బేస్ చేసుకుని జగన్తో పాటు మిగతా వాళ్ళ మీద కేసు పెట్టారనేది వైసీపీ నేతలు వర్షంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అదే వాదన రేపు హైకోర్టులో చెప్పబోతున్నారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రేపు చాలా ఉత్కంఠ పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు జగన్మోహన్ రెడ్డితో సహా 4 క్వాష్ పిటిషన్ల మీద హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ కనుక స్వీకరించి కేసును కొట్టేయాలని కనుక క్వాష్ చేయాలని కనుక హైకోర్టు ఆదేశాలు ఇస్తే పెద్ద ఊరటగానే చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జగన్ మీద నల్లపాడు కేసుతో పాటు అటు గుంటూరు మిర్చియాడికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వెళ్లారనే కేసు కూడా నమోదవడం, మరోవైపు లిక్కర్ స్కామ్లో ఆయన మీద ఉచ్చు బిగిస్తున్నట్టు రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు జరగబోయే ఈ విచారణ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఈ కేసు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఏకంగా జగన్ ప్రయాణించినటువంటి కారును సీజ్ చేసి తాడేపల్లి కార్యాలయానికి వచ్చి ఆయన కాన్వాయ్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రేపు జగన్కి మిగతా మంత్రులకి ఊరట లభిస్తుందా లేకపోతే విచారణ సహకరించాలని కోర్టు ఏమైనా చెబుతుందా అనేది రేపు తెలియబోతుంది. నందు అంటే ఒకరి వాదనలు ఒకరు పూర్తిగా భిన్నమైనటువంటి వాదనలు మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ నుంచి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వైసీపీ ఏమో కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్ ఇదంతా ఏదో తప్పుగా చూపిస్తున్నారని చెప్పి మాట్లాడుతుంటే, మరోవైపు టీడీపీ ఏమో లేదు ఉన్న వీడియోని చూపిస్తున్నారని చెప్పి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అంటే పోలీసులు దీనికి సంబంధించి విచారణ ఏ కోణంలో చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన కార్యాలయంలో వైసీపీ కార్యాలయానికి నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే విచారణ అసలు ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ను వాళ్ళు గ్యాదర్ చేయగలిగారా? అంటే ఈ కేసులో అయితే సింగయ్య వైసీపీ కార్యకర్త సింగయ్య జగన్ కాన్వాయ్ కింద ఆ టైర్ కింద పడి నలిగిపోవడం వల్లే చనిపోయాడు అనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కేసులో కూడా దాన్నే ధృవీకరించారు. కాబట్టి దాని ఆధారంగానే ఇప్పుడు జగన్తో కానీ లేకపోతే జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు విడుదల రజని పేరు నాని మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు రమణారెడ్డిని ఆల్రెడీ విచారించిన తర్వాత ఆ రోజు వాస్తవంగా ఆ కారు టైర్ కింద ఒక కార్యకర్త ఉన్నాడని కొంతమంది కింద వారిస్తున్నా మీరు ఉద్దేశపూర్వకంగా ముందుకు వెళ్ళారా లేదా లేకపోతే కావాలనే ఆ వ్యక్తిని గుద్దారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే రమణారెడ్డి మాత్రం అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అంత క్రౌడ్లో తాను ఆ వ్యక్తిని చూసుకోకుండా ముందుకు పోనించారని పోలీసులు కూడా రమణారెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి జగన్తో పాటుగా ఆ సమయంలో ఆ కాన్వాయ్ చుట్టూ ఉన్నటువంటి మాజీ మంత్రి పేరు నాని, విడుదల